సో ఏఐతో ప్రపంచవ్యాప్తంగా వైట్ కాలర్ ఉద్యోగాలు ప్రమాదంలో పడుతున్నాయి. లేదు, ఓకే, టెక్నాలజీ వచ్చినప్పుడు అలా మనకి ఏమంటారు కొత్త డిఫరెంట్ ఉద్యోగాలు వస్తాయి. ఈ సాంప్రదాయక ఉద్యోగాలు పోయి కొత్త ఉద్యోగాలు వస్తాయి అంతే. ఓకే, కానీ ఏఐ తోటి మనం అంత వరీ కావాల్సిన అవసరం లేదు. ఓకే, ఏ సృజనాత్మక కావాలంటే నీకు సొంతంగా కూర్చుండి ఆలోచించాల్సిందే, సింపుల్. సో రిపిటేటివ్ కావాలంటే అవి. సో నైపుణ్యాలు నేర్పించి బ్లూ కాలర్ ఉద్యోగాలు, బ్లూ కాలర్ లేనే లేదు, దెర్ ఇస్ నో బ్లూ కాలర్, అది రాంగ్ కాన్సెప్ట్. ఓకే, అయిపోయింది, ఆ జమానా అయిపోయింది. ప్రతి దానికి మిషన్లు వచ్చినాయి. ఇంట్లో వ్యాక్యూమ్ కావాలంటే వచ్చింది, బట్టలు ఉతకడానికి మిషన్ వచ్చింది, బాసనలు తోమడానికి మిషన్ వచ్చింది, ప్రతి దానికి మిషన్ వచ్చింది. సో దెర్ ఇస్ నో లేబర్ బ్లూ కలర్ లేదు, ఇక అయిపోయింది. ప్రతి దాంట్లో టెక్నాలజీ వచ్చినప్పుడు టెక్నాలజీని అవగాహన చేసుకోవాలి, దాన్ని అండర్స్టాండింగ్ చేసుకోవాలంటే నీకు చదువు రావాల్సిందే. దెర్ ఇస్ నో బ్లూ కలర్ జాబ్, దోస్ డేస్ ఆర్ గాన్. సో స్కిల్ యూనివర్సిటీ అంటే వాళ్ళకి ఏ రంగంలో ఏమేం చేయాలనుకుంటే అందులో ఆ టెక్నాలజీని అడాప్ట్ చేస్తూ, ఇప్పుడు సూయింగ్ మిషన్, కుట్టు మిషన్ కూడా మోర్ అడ్వాన్స్ మిషన్స్ వచ్చినాయి, కుట్టు మిషన్లు కూడా. సో దాన్ని అర్థం చేసుకొని కుట్టడం కూడా ఒక పెద్ద కళ. అది ఇట్స్ నాట్ ఏ లేబర్ జాబ్. మగ్గం నేయడం యొక్క అది చాలా కష్టమైన పని. అది ఇట్స్ నాట్ ఏ లేబర్ జాబ్ కాదు, అది మైండ్ తోటి చేసే పని. అది బట్టలు తయారు చేయడం, ఎందుకంటే ఒక్క పోగు అటు ఇటు కావద్దు, ఆ రంగు మ్యాచ్ కావాలి. సో ఇట్స్ మోర్ మైండ్ పని, అది లేబర్ కంటే కూడా. సో ఆ లేబర్ని రిప్లేస్ చేయడానికి కొన్ని మిషన్లు వస్తాయి, కానీ ఆ ఐడియాలజీ, ఆ స్ట్రక్చర్, ఆ ప్లాన్ కొత్తది కావాలంటే యూ హ్యావ్ టు యూజ్ బ్రెయిన్. సో ఆల్రెడీ వాడింది కావాలంటే నువ్వు రిపీట్ చేస్తావు. కానీ సేమ్ ఎందుకు వేసుకుంటారు ప్రతి సినిమా సేమ్. ఇప్పుడు బాహుబలి మంచిగా వచ్చింది, సో సేమ్ బాహుబలి తీయాలంటే బాహుబలిని కాపీ కొడితే అయిపోతుంది. కానీ బాహుబలి ఆల్రెడీ చూసారు కదా, మళ్ళీ ఎందుకు చూస్తారు? సో బాహుబలి కాకుండా డిఫరెంట్ మూవీ తీస్తే చూస్తారు అన్నప్పుడు నువ్వు కొత్తగా మళ్ళీ ఆలోచించాలి. సేమ్ బట్టలేనంతే, ఇప్పుడు ఈ బట్ట ఉన్నది, సో అందరు ఇదే ఒకటి ఎందుకు వేసుకుంటారు? దీంట్లో ఏమైనా మార్పు చేయాలంటే మిషన్ ఎట్లా ఆలోచిస్తుంది? మిషన్ ఇట్లనే తయారు చేయమంటే చేస్తుంది, ఎందుకంటే నాకు ఈ డేటా ఉంది, ఇన్ని స్ట్రైప్స్ ఇన్ని కావాలని మిషన్లో ఫీడ్ చేస్తే అది ఇట్లాంటి తయారు చేస్తుంది. కొత్తది కావాలంటే మిషన్కి తెలియదు అది ఎట్లుంటుందో. కాబట్టి యూ నీడ్ టు యూజ్ బ్రెయిన్. ఆ కొత్తగా దానికి బ్రెయిన్ యూజ్ చేయాలంటే ఏ చేయదు, అది నీ సొంతంగా ఆలోచించాలి. ఉన్నదాన్ని కాపీ చేయమంటే మిషన్ చేస్తుంది, టెక్నాలజీ చేస్తుంది. కొత్తది కావాలంటే నీ సొంతంగా ఆలోచించాలి. ఉన్నదానికి మళ్ళీ కావాలని కోరుకోరు, ఎందుకంటే ఆల్రెడీ చూసేసారు, అది బోర్ అయిపోయింది. కాబట్టి ఎక్కడ ఏ టెక్నాలజీ వచ్చినా నీ సృజనాత్మకతకి ఎక్కడికి అది ఎవరు రిప్లై చేయలేరు, అది ఏ మిషన్ రిప్లై చేయలేదు, ఏ టెక్నాలజీ రిప్లై చేయలేదు. ఎందుకంటే సృజనాత్మకతకి అది ఎప్పుడైనా. ఓకే, కాబట్టి నీకు ఏ టెక్నాలజీ మనల్ని ఏం బీకలేదు. ఓకే, ఇది మొదటి ఏడాదిలోనే అందరికీ ఏమంటున్నాడు, స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించాం. ఎక్కడ స్కిల్ యూనివర్సిటీ ఏడు ఉన్నది? ఏదో ఫ్యూచర్ సిటీలో ఎన్నో ఉంటుందంట. ప్రతి జిల్లా కేంద్రంలో, ప్రతి మండల కేంద్రంలో యొక్క స్కిల్స్ యూనివర్సిటీ కాకపోయినా ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఉండాలి. అక్కడ చెందిన వాళ్ళు అక్కడ అందులో ఇప్పుడు ఐటీ అయిననే స్కిల్ యూనివర్సిటీ ఏదో అంటున్నాడు. సో ఏది ఏమైనా అక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉండాలి. అందులో వాళ్ళు ఏ రంగాలు నేర్చుకోవాలంటే అక్కడనే ఆ మండల కేంద్రంలో ఆ జిల్లా కేంద్రంలో నేర్పియాలి. హైదరాబాద్లో పోయి స్కిల్ యూనివర్సిటీలో ఎంతమంది జాయిన్ అవుతారు? ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది జాయిన్ అవుతారు? సో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఇప్పుడు నువ్వు ఎట్లయితే ఆరుట్ల స్కూల్ ప్రతి దగ్గర, ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రతి దగ్గర ఎట్లా కడతా అంటున్నావు, ప్రతి మండల కేంద్రంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి అక్కడ ఎవరెవరు ఏమేమి నేర్చుకుంటా అంటే నేర్పి. కుట్టు అల్లికలు నేర్చుకుంటారా, కుట్లు నేర్చుకుంటారా, బొమ్మలు తయారు నేర్చుకుంటారా, కార్ మెకానిక్ నేర్చుకుంటారా, బైక్ మెకానిక్ నేర్చుకుంటారా, లేకపోతే ఇంకా ఏఐ నేర్చుకుంటారా, కంప్యూటర్ స్కిల్స్ నేర్చుకుంటారా, లేకపోతే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటారా, ఏమేమి నేర్చుకుంటారో అక్కడ నేర్పి. ప్రతి మండల కేంద్రంలో కానీ ప్రతి మండల కేంద్రంలో అంతమంది రారు మనకి అంటే ఎక్కువ మంది రాకపోతే జిల్లా కేంద్రంలో పెట్టు. సో అట్లా చేయి. నువ్వు హైదరాబాద్లో పెట్టుకుంటే ఏమొస్తుంది? ఐ డోంట్ నో. సో తెలియదు దాని స్కిల్ యూనివర్సిటీ విధి విధానాలు ఏంది, అక్కడ ఎవరు చదువుతారు, ఎన్ని కోట్ల మంది అలా స్కిల్ యూనివర్సిటీలో పడతారు. ఒక ఫ్యూచర్ సిటీలో ఉంటే మరి ఊర్లలో ఉన్నోడు ఎట్లా చదువుకుంటాడో అంతమంది. సో ఐ డోంట్ నో వాట్ ఈస్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాట్ ఈస్ ద ప్లాన్. సో మొదటి ఏడాదిలోనే అందరికీ ఉపాధి అవకాశాలు. ఇంకోటి, వాళ్ళు నేర్చుకున్నాక, వాళ్ళ స్కిల్ ఉన్నాక వాళ్ళు వ్యాపారం చేయాలంటే వాళ్ళకి లోన్లు ఇవ్వయ్యా. ష్యూరిటీ 0% లోన్లు ఇవ్వు.
సో ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కి మంచి అవకాశాలు పొందడం సంతోషించదగిన విషయమని వ్యాఖ్యానించారు. ఎవడొచ్చినాయో ఎవరికి వచ్చినాయో. 140 కోట్ల జనాభా కలిగిన దేశం నుంచి ఒలింపిక్స్ క్రీడల్లో రాణించలేకపోతున్నాం, ఒక్క స్వర్ణ పథకాన్ని కూడా సాధించలేకపోతున్నాం అంటే తలదించుకోవాల్సిన పరిస్థితి. అందుకే పబ్లిక్ ప్రైవేట్ మోడల్లో స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నాం. విద్యార్థులు క్రీడాకారుల్లో స్ఫూర్తిని నింపడానికే ఫుట్బాల్ ప్రపంచ దిగ్గజం లియోనెల్ మెస్సీని హైదరాబాద్ రప్పించామని గుర్తు చేశారు. ఏదైనా మిత్రులారా, ఓకే, ఒక యూనివర్సిటీ పెడితే, ఓకే, మనం ఒక స్కిల్ యూనివర్సిటీ, ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడితే మనం సక్సెస్గా, ఓకే, అర్థమైందా? కొద్ది మంది అవుతారు. ఒక అంటే లక్షల కోట్లలో ఉంటే 1000 మంది అవుతావు, 500 మంది, 1000 మంది అవుతారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? కాబట్టి నువ్వు వికేంద్రీకరించాలి. అది నువ్వు స్పోర్ట్స్ రిలేటెడ్ అయినా, స్పోర్ట్స్ స్టేడియంలో అయినా, లేకపోతే స్పోర్ట్ అథారిటీ అది ఉంటాయి కదా, దానికి నువ్వు ఏదైతే అంటున్నావో యూనివర్సిటీ లెవెల్ కాకపోయినా దాన్ని ఏమంటారు, కొంచెం తక్కువ స్థాయి అయినా సరే, ఓకే, అక్కడ ఉన్న జనాభాకి కెపాసిటీకి తగ్గట్టుగా నువ్వు అన్ని ప్రతి మండల కేంద్రాలు కానీ, మండల కేంద్రంలో మరీ మనకంత జనాభా లేకపోతే అట్లీస్ట్ జిల్లా కేంద్రాలన్నా, అంటే 33 జిల్లాలు ఉంటే 33 జిల్లా కేంద్రాలన్నా నువ్వు స్కిల్ యూనివర్సిటీ అట్లనే నువ్వు స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ కాంప్లెక్స్ యూనివర్సిటీ పెట్టాలి. నువ్వు హైదరాబాద్లో పెట్టుకుంటే ఎవరికి యూజ్ అవుతుంది? 500, 1000 మందికి యూజ్ అవుతుంది. మరి ఉన్నోళ్ళు ఎంతమంది జనాభా? లక్షల కోట్లలో. సో ఐ డోంట్ నో వాట్ ఈస్ యువర్ ప్లాన్. అట్లా అంటే అప్పుడు రాజుల కాలంలో ఉండే కదా, ఒకటి రెండు ఉండే కదా, గది కాదు కదా మనకు సో యూ నీడ్ టు హ్యావ్ ప్రాపర్ ప్లాన్. సో ఈ పాఠశాలను ఆదర్శంగా తీర్చుకొని తెలంగాణ నలుమూలల స్ఫూర్తిని నిలపాలి. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న 27 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అని పేర్కొన్నారు. ఇవన్నీ ఎట్లున్నాయంటే ఏమంటారు, అంటే ఒక పెద్ద సముద్రంలోకి వెళ్ళి ఒక చిన్న ఇసుక రేణు అంతా కూడా చేసినట్టుగా అది ఇవి, ఓకే, ఏదో శాంపుల్ చూపెట్టడం అవుతుంది. నో ప్లాన్, నో ఏమంటారు, కరెక్ట్ లేదు. సో